శివరాత్రి రోజు తప్పనిసరిగా ఇలా చేయండి, మీకు అపారమైనటువంటి ఫలితం అనేది దక్కుతుంది. శివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల నుంచి అంటే దాదాపు సూర్యాస్తమయం అవుతున్నప్పటి నుంచి తర్వాత రోజు సూర్యోదయం అవుతున్నటువంటి 6 గంటల టైం వరకు ఏదైతే సమయం ఉందో అది చాలా పవిత్రమైనది. వాటిని 4 జాములు అంటారు. జాము అంటే 3 గంటలు అని అనమాట. అందులోనూ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవము అంటారు. ఆ సమయం పరమ పవిత్రమైనది. అందుకని మీకు కుదిరితే లింగోద్భవం దాకా లేచి ఉండి ఆ సమయానికి అభిషేకం చేయండి. కనీసము ఒక్క 5 నిమిషాలైనా సరే అభిషేకం చేయండి, మీకు అపారమైనటువంటి ఫలితం తప్పనిసరిగా దక్కుతుంది. లేదు నాకు పరమేశ్వరుడు అంటే చాలా ఇష్టము, అపారమైనటువంటి ప్రేమ ఉంది అంటారా, పరమేశ్వరుని ఏకాదశ రుద్రులు అంటారు. అంటే 11 స్వరూపాలు ఉన్నవాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి 11 సార్లు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 11 సార్లు మీరు అభిషేకం చేయండి. లేదా పంచముఖుడు అంటారు కాబట్టి శివుని 5 సార్లు అభిషేకం చేయండి, లేదంటే 3 సార్లైనా అభిషేకం చేయండి. ఇక ఇవన్నీ కుదరట్లేదంటే భక్తితో ఓం నమ శివాయ అంటూ మనసా వాచ కర్మన కోరుకుంటూ ఒక్కసారైనా సరే శివరాత్రి రోజున అభిషేకం చేయండి. అపారమైనటువంటి ఫలితం తప్పకుండా దక్కుతుంది. ఈ విషయాన్ని శివరాత్రి కల్లా మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. శివుడు ఎప్పుడు ఒక ప్రదేశంలోనే ఉండడు. ఎందుకంటే తన భక్తులు ఎవరైనా కష్టాల్లో ఉన్నా బాధలో ఉన్నా, అమ్మో నా బిడ్డ కష్టాల్లో ఉన్నాడు, అమ్మో నా భక్తుడు బాధలో ఉన్నాడని పరుగున పరిగెత్తుకుని వెళ్తాడు నా తండ్రి మహాదేవుడు. ప్రాణాలు పోయేటువంటి సమయంలో ఈశ్వర అని ప్రార్థించి చూడు, చిన్న చీమతో కుట్టించి ఆ ప్రమాదాన్ని తప్పించేలా చేస్తాడు శంకరుడు. ఆయన్ని నిజాయితీగా కొలువు, ఏకాగ్రతగా ప్రార్థించు, మనస్ఫూర్తిగా నమ్ముకొని ఏం కావాలో అడుగు. చెంబు నీళ్లు పోస్తానే కడిగిపోతాడు శంకరుడు. అందుకే బోలా శంకరుడు అంటారు. అలాంటి వాడిని కన్నీళ్ళతో అడిగితే కాదంటాడా? కాదు అని అనడు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడికి భక్తులంటే అంత ప్రేమ. నీవేమో రోజు శంకర్ని పూజిస్తుంటావు, అసలు శివుడేమంటాడో తెలుసా? నేను ఉన్నానని నమ్మి మనసా వాచా కర్మన నన్ను కొలిసి నా భక్తులను హాని చెయ్యాలని నువ్వు చూస్తే వాడు తప్పు చేసినా సరే నాకు వదిలే, నేను నువ్వు వేసేటువంటి శిక్ష కంటే పెద్ద శిక్ష నేను వేస్తా. తండ్రిగా నా భక్తుల మీద నాకు ఆ హక్కు ఉంది. అలా కాదని నువ్వు వాడికి హాని చెయ్యాలని చూస్తే ఏదో ఒక రూపంలో వస్తా, ఖచ్చితంగా నేను చంపేస్తా. ఆ చంపడం కూడా అలా ఇలా చంపను, మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాలి అన్నప్పుడు కూడా నీ ఒంట్లో ఆఖరి రక్తపు కనుబుట్టు కూడా భయపడేలాగా భయపెట్టి మరి చంపేస్తాను అంటాడు ఆ శంకరుడు. అంతలా కాపలా కాస్తుంటాడు తన భక్తుల్ని ఆ ఈశ్వరుడు. తన భక్తులంటే అంత ప్రేమ ఆ శంకరునికి. మృగంధ మహర్షికి మార్కండేయుడు అనేటువంటి కుమారుడు పుట్టాడు. కానీ ఆ కుమారుని జాతక కాలం కేవలం 16 సంవత్సరాలు. శివలింగాన్ని పూజిస్తే ఆ శివుడే నిన్ను కాపాడతాడని మృగంధ మహర్షి తన కుమారుడు అనేటువంటి మార్కండేయునికి చెప్పడంతో చిన్నతనం నుంచి మార్కండేయులు శివుని ఆరాధిస్తూ ఉంటాడు. మార్కండేయుడికి 16వ ఏట వచ్చేసరికి యముడు మార్కండేయుడి ప్రాణం తీసుకోవడానికి వస్తాడు. అప్పుడు మార్కండేయుడు భయపడి పారిపోకుండా శివలింగాన్ని గట్టిగా పట్టుకొని శంకరా నన్ను రక్షించు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు శివుడు మార్కండేయ ప్రార్థనలు విని ఉరుముల మెరుపుల మధ్యలో ప్రత్యక్షమై తన త్రిశూలంతో యముడిని ఆపి నా భక్తుని తాకడం అంటే నన్ను తాకడమే అని యముడితో చెప్పి గట్టిగా గర్జిస్తాడు. ఆ గర్జన విన్న తర్వాత యముడు భయపడి పారిపోతాడు. ఇప్పుడు పరమేశ్వరుడు మార్కండేయుడికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఈ కథ ద్వారా శివుని ఎవరైనా సరే అమితంగా ఇష్టపడినా గానీ ప్రేమించినా గానీ శివుడు వాళ్ళ కోసం ఎంత దూరమైన వెళ్తాడు, ఏమైనా చేస్తాడు అనేది ఈ మార్కండేయుల కథ నుంచి మనకు తెలుస్తుంది. అసలు దయాగుణ క్షమాగుణం అంటేనే శివుడికి తెలిసినంత బాగా ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే సతీదేవి ఆత్మహుతికి కారణమైనటువంటి దక్షకుని తలని హోమంలో కాల్చేశాక శరణుదేవా అని కాలు పట్టుకుంటే ఆయన దక్షకునికి గొర్రె తలను పెట్టి మళ్ళీ బతుకనిచ్చాడు. ఆయన ఎంతో ప్రేమించి తన భార్య చావుకి కారణమైన వాడిని కూడా జీవించేటువంటి అవకాశం ఇచ్చాడు శంకరుడు. అంత గొప్ప దయాగుణ క్షమాగుణం ఉన్నవాడు నా తండ్రి నీలకంఠుడు. ఆయన కోపం అగ్ని ప్రళయం, ఆయన దయ మంచు వర్షం, ఆయన ప్రేమ క్షీరసాగరం. శివాలయానికి వెళ్ళినప్పుడు ప్రదక్షిణలు ఏ విధంగా చేయాలంటే ముందుగా ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళేసి ధ్వజస్తంభం దగ్గర నుంచి శంకరికి నమస్కరించి అక్కడి నుంచి ఎడమ చేతి మీదుగా శివుడి అభిషేక జలం జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ చండీశ్వరుడు అలానే ప్రథమ గణాలు కొలువై ఉంటారు. కాబట్టి ఒకసారి ఆ చండీశ్వరుని నమస్కరించి మళ్ళీ ఇప్పుడు ఏ దిశలో అయితే వచ్చామో ఆ దిశలోనే వెనక్కి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర ఉన్నటువంటి శంకర్ని నమస్కరించుకోవాలి. మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి కుడివైపుగా చండీశ్వర దగ్గరికి వెళ్ళి చండీశ్వరుని నమస్కరించుకొని మళ్ళీ రిటర్న్ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి శంకర్ని నమస్కరించుకోవాలి. ఈ విధంగా చేస్తే ఒక ప్రదక్షిణ అనేది మీకు పూర్తయినట్టు. ఈ విధంగా ఒక్క ప్రదక్షిణ చేసినా చాలు, మీరు 10,000 ప్రదక్షిణలు చేసినంత ఫలితం కలుగుతుంది. ఓం నమః శివాయ.